తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఈ శుభ నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీమతి రాజకుమారి గడియా ఐఏఎస్ మేడం గారికి సాదర స్వాగతం పలుకుతాం. అలాగే జాయింట్ కలెక్టర్ సభా వేదికను అధిరోహించవలసిందిగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారైనటువంటి రాజకుమారి గడియా మేడం ఐఏఎస్ గారిని స్వాగతంగా ఆహ్వానిస్తాం. సునీల్ సోడాన్ ఐపీఎస్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అందరు లేచి నిలబడి వందన సమర్పణ చేయవలసి తెలియజేస్తాము. సాయుధారుల ప్రశ్నలు అనుమతి కోరుతున్నారు. आर्मी रिजर्व पुलिस कंटिजेंट, सिविल पुलिस 1 कंटिजेंट, होम गार्ड्स 1 कंटिजेंट, एनसीसी 1 कंटिजेंट, भारत स्काउट्स एंड गाइड्स 1 कंटिजेंट आपका निरीक्षण के लिए हाजिर है. సాయుధ దళాల పరిశీలన చేయడానికి మేడం గారు రాజకుమారి గడియా మేడం గారు 1వ కంటింజెంట్ కమాండర్ శ్రీ కాళీ శ్రీ చరణ్ గారు ఆర్ఎస్ఐ వీరికి 7 క్యాష్ రివార్డ్స్ 6 జిఎస్సి అప్రిషియేషన్స్ 8 అలాగే అసిస్టెంట్ కమాండర్గా జమాల్ సాహెబ్ గారు కొనసాగుతున్నారు. వీరు 1991 బ్యాచ్ 23 క్యాష్ రివార్డ్స్ 5 జిఎస్సి సేవా పథకాలు పొందారు. ఎస్ మదార్ గారు కొనసాగుతున్నారు. 15 క్యాష్ రివార్డ్స్ సొంతం చేసుకున్నారు. 3వ కంటింజెంట్ కమాండర్గా శ్రీ ఎస్ ధనంజయ గారు కొనసాగుతున్నారు. అలాగే అసిస్టెంట్ కమాండర్గా సుబ్రహ్మణ్యం గారు కమాండర్గా మధుకుమార్ గారు కొనసాగుతున్నారు. అత్యంత ఆత్మీయ అతిథులకి గౌరవ వందనం సమర్పిస్తున్నారు. కొనసాగుతున్నారు. అతిథులకు నమస్కారం తెలియజేస్తున్నారు. బ్యాండ్ గ్రూప్ ఇన్ఛార్జిగా చక్కని సంగీత వాద్యాన్ని ఇచ్చినటువంటి లక్ష్మణ్ గారి సమాజంలో వెనక ముందు గమనించుకోండి. చూసాలే పోయి ధనంజయ్ గారు రెండవ హోమ్ గార్డ్ సమర్పిస్తున్నారు. 4వ కంటింజెంట్ కమాండర్ దేశభక్తిలో ప్రముఖ భూమిక వహిస్తున్నటువంటి ఎన్సీసీ కమాండర్ గౌరవవందనాన్ని సమర్పిస్తున్నారు. పేరెంట్స్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కార్యక్రమంలో తదుపరి నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి శ్రీమతి భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ సూత్రాన్ని ఆచరిస్తూ భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సమైక్యతా భావాన్ని యువతలో మరింత బలపరచాల్సిన అవసరం ఉంది.